గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారు? హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది కాబట్టి గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందా, లేదంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ ఖతర్నాక్ ఉంది. కొంతమంది ప్లేయర్స్ ఫామ్లో లేరు, కానీ వాళ్ళు ఫామ్లోకి వస్తే అగ్గి మీద గుగ్గిలని లెక్క ఉంటుంది. కాబట్టి పంజాబ్ కింగ్స్ వాళ్ళు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్ చూస్తే కనుక అందులో ఇద్దరిది 8, 9 పొజిషన్లో ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు కూడా సమవిజులు లాంటి వాళ్ళే. మరి ఎవరు గెలుస్తారు తెలుసుకునే ముందు నేను ఇదివరకు మ్యాచెస్కి చెప్పిన రివ్యూలు కావచ్చు, ప్రివ్యూలు కావచ్చు, అనాలిసిస్ వీడియోలు కావచ్చు, ఎవరు గెలుస్తారు కైండ్ ఆఫ్ వీడియోస్లలో నేను చెప్పిన దానిలో 50% అయినా కరెక్ట్గా జరిగింది అని అనిపిస్తే, అఫ్కోర్స్ 80% జరిగింది, కాకపోతే 50% అయినా రైట్గా జరుగుతుంది అనిపిస్తే ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. ఎందుకంటే వ్యూస్ లేవు. మనకి వ్యూస్ రావాలంటే ఏం లేదబ్బా, మీరు లైక్లు కామెంట్లు పెడుతుంటే వీడియో ఎంగేజ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అదే ఆల్గారిథం మన్ను మశానం ఉంటుంది యూట్యూబ్లో. కాబట్టి జర లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయర్రి. ఓకే రైట్, చలో షురు చేద్దాం. రామ్మ చిలకమ్మ, గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్లో ఎవరు గెలుస్తారో వచ్చి చెప్పిపోమ్మా. పిలుద్దామా చిలకని? పొద్దున వీడియోలో చిలకని రప్పించినాక అట్లా చిలకని ఏమైనా వెళుద్దాం? వద్దులే, చిలక ఎందుకు? ఆ చిలక పలుకులేవో నేనే పలుకుతా. ఓకే రైట్. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో ఎవరు గెలుస్తారు అని తెలుసుకోవాలంటే సింపుల్ అబ్బా. పిచ్ రిపోర్ట్ చూడుర్రి. గుజరాత్ పిచ్ ఎట్లుంటుంది తెలుసా? గుజరాత్ పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్చే, కానీ అందులో హిట్టర్స్కి పనికిరాని పిచ్. అంటే హిట్టర్స్ దాని మీద హిట్టింగ్ చేయలేరు. దాని మీద ఏంటంటే సింపుల్గా మంచి క్లాసిక్ ప్లే, కొంచెం స్పెషలైజ్డ్ ఆర్థోడాక్స్ షాట్స్ అట్లాంటివి కొడితే కానీ పని నడవది. అక్కడ ఎట్లాంటి ప్లేయర్లు మంచి క్లిక్ అవుతారో తెలుసా? ఏది ఇప్పుడు ఇది జరుగుతున్న గ్రౌండ్ నరేంద్ర మోడీ స్టేడియం అబ్బా గుజరాత్లో. సో ఈ పిచ్లో లైక్ విరాట్ కోహ్లీ, లైక్ మన శుభం గిల్లు, అట్నే సాయి సుదర్శను, శ్రేయస్ అయ్యరు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్లాసికల్ ప్లే ఆడే సిచ్యువేషన్కి తగ్గట్టుగా క్లాసికల్ ప్లే ఆడుతూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాట్స్ కొట్టేటోళ్ళు ఉన్నారు కదా. గిసొంటి వాళ్ళకేమో మస్తు క్లిక్ అవుతుంది. బ్యాటింగ్ పిచ్చే, కాకపోతే ఎవరు పడతారు కొట్టరని పిచ్. సో ఈ బ్యాటింగ్ పిచ్లో ఈ గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత నువ్వు బౌలింగ్కి పోయి సెకండ్ బ్యాటింగ్ చేసుకుంటా అంటే చేజింగ్లో ఈజీగా విన్ అవ్వగలుగుతారు. అంటే ఇది నేను చెప్తుంది కదా, స్టాట్స్ చెప్తున్న ప్రకారంగా పిచ్ రిపోర్ట్ ప్రకారంగా ఉన్నది పోయి. ఇగో స్టాట్స్ ఏం చెప్తున్నాయి? ఈ స్టేడియంలో జరిగిన 35 మ్యాచ్లలో 14 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ పట్టుకున్న వాళ్ళు గెలిచారు, కానీ సెకండ్ బ్యాటింగ్ పట్టుకున్న వాళ్ళు 20 మ్యాచ్లు గెలిచారు. డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి టై అయింది. సో ఈ లెక్కన చూస్తుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటోళ్ళు ఎక్కువగా విన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, సెకండ్ బ్యాటింగ్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అయ్యో అట్లే జరుగుద్దా అంటే అట్లెందుకు జరుగుతుంది? 14 మ్యాచ్లు గెలవలేదు, ఫస్ట్ మ్యాచ్లు గెలిచారు కదా, అట్లే జరగాలని లేదు. కానీ స్టాట్స్ అట్లా చెప్తున్నాయి భయ్. లాస్ట్ హెడ్ టు హెడ్లో చూసుకుంటే జీటీ వర్సెస్ పీకే పంజాబ్ కింగ్స్, జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్లా లాస్ట్ 5 మ్యాచెస్ చూద్దాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు టీములు మారిపోయినాయి, అంటే సీజన్కి టీములు మారిపోతున్నాయి, టీములు మారుతాయి కదా, ఆక్షన్లో మారిపోతూ ఉన్నారు ప్లేయర్స్. కాబట్టి ఖచ్చితంగా ఇట్లే ఉంటుంది ఈ టీం అని చెప్పడానికి లేదు. సరే ఇక్కడ చూస్తే జీటీకి పంజాబ్ కింగ్స్కి జరిగిన 5 మ్యాచ్లలో గుజరాత్ 3 గెలిస్తే పంజాబ్ 2 గెలిచింది. అండ్ ఇదే చూడుర్రి, నేను ఈ గ్రౌండ్లో చెప్తున్నా, ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గుజరాత్ గెలిస్తే 2 మ్యాచ్లు పంజాబ్ గెలిచింది కదా. ఇందులో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక మ్యాచే గెలిచారు. ఈ 2 టీమ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఒక మ్యాచే గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు. అంటే ఇక్కడ చేజింగ్కి ఎంత సపోర్ట్ చేస్తుందో గ్రౌండ్ అర్థం చేసుకోరు. టాస్ వేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటారో వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంతేనా? ఖచ్చితంగానా అంటే ఇక్కడ కూడా పంజాబ్కి ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎందుకుందో చెప్తా, ప్లేయర్స్ని బట్టి ఉంటుంది, ఎందుకుందో చెప్పుకుందాం. ఓకేనా? చలో ఇక్కడ వరకు డ్యూ ఫ్యాక్టర్ గురించి ఒక మాట మాట్లాడతా. డ్యూ ఫ్యాక్టర్ గురించి మనం ఇక్కడ నుంచి మాట్లాడుకోవద్దబ్బా, ఎందుకంటే మనకి కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి కదా. ఐడియా ఉంది అనుకుంటా మీకు, చెప్తా తెలియకపోతే. రూల్స్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో 11th ఓవర్లో కొత్త బాల్ తీసుకోవచ్చు బౌలర్కి. అది స్పిన్ తిరుగుతలేదు, లేదంటే బౌన్స్ అవుతలేదు, స్వింగ్ అవుతలేదు, ఇంకా ఆయన అనుకున్నట్టుగా పడతలేదు, అది జిడ్డు అయిపోయింది, స్టిక్కి ఉన్నది, బంక ఉన్నది, ఇది వర్కౌటే కాదు ఈ బాల్ అని అనుకున్నా కానీ అదే బాల్తో ఆడాల్సిన అవసరం లేదు, కొత్త బాల్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక నుంచి డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇటు తిరగది, అటు తిరగది, ఇటు ఎగరది, అటు పడుకోదు, ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కొత్త బాల్ వస్తుంది కూడా అన్నీ అవుతాయి. ఇది చాలా
ట్రెమండస్ చేంజ్ ఇన్ ఐపీఎల్. ఎందుకంటే దీనివల్ల లాస్ట్ మూమెంట్లో ఉతుకుదాం అనుకుంటే ఉతకలేకపోవచ్చు. ఎందుకంటే బాల్ నచ్చినట్టు తిరుగుతుంది బౌలర్కి మంచి అది యాక్చువల్గా ఆల్రెడీ పిచ్చులన్నీ బ్యాటింగ్ పిచ్చులు చేసిర్రు. ఇక బాల్ ఎట్లా వేసినా కానీ చంపుతుర్రు. ఇదేంద్ర బాబు అని నేను అనుకున్నా. లాస్ట్ ఇయరే అన్ని బ్యాటింగ్ పిచ్చులు చేసి విడిచిపెట్టారు. అరే ఇది బ్యాటింగ్ పిచ్ కాదు ఇక్కడ, అంటే ఇది బౌలర్స్కే బాగుంటుంది అనుకున్న ఇప్పుడు వైజాగ్ పిచ్ లాంటివి కూడా బ్యాటింగ్ పిచ్ల దగ్గర చేసి పడేసారు. కాబట్టి ఇప్పుడు బౌలర్స్ చాలా ఇబ్బందుల్లో పడ్డట్టే. కానీ ఇప్పుడు ఇట్లాంటి రూల్స్ తేవడం వల్ల ఇప్పుడు బౌలింగ్ వేసే వాళ్ళకి కొంత ధైర్యం ఇచ్చినట్టు అన్నట్టు. ఊరట ఈ పదం యాదకత్తలు ఎప్పటి నుంచి ఏదో అంటారబ్బా, ఊరట కలిగించారు బౌలర్స్కి. సరే చూసేటోళ్ళకి కూడా మనకు కూడా ఉతుకుడే ఇంత స్కోర్ పోతుంటే బౌలర్స్ కట్టడి చేయలేకపోతే, వాళ్ళని అవుట్ చేయలేకపోతే ఎందుకు కదా. ఇంకొన్ని రోజులు పోతే ఐపీఎల్ అంటే మినిమం స్కోర్ 530 చేసి తట్టున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూస్తా అంటే పోతా ఉన్నది కదా 300 దాటి. అంటే నిన్న పోలేదు అనుకో, వీళ్ళ టార్గెటే 300. ఇప్పుడు ఆప్కే పార్ ఏంది 300 పారా ఏదో ఉందా డైలాగ్ మోడీ గారిది, 300 పార్ అన్నట్టున్నారు వీళ్ళు. చలో ఆ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. జీటీ గుజరాత్ టైటన్స్, వీళ్ళ దానిలో ఓపెనర్స్ వచ్చేసి శుభం గిల్ మంచి కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయరు, మంచి అద్భుతమైన ఆర్థడాక్స్ షాట్స్ కొట్టగలిగే ప్లేయరు. మామూలుగా ఆన్ అండ్ యావరేజ్ చూస్తే 65-68 ఆ కైండ్ ఆఫ్ ప్లేయరు. అద్భుతమైన ప్లేయర్ అని చెప్పాలి. ఓపెనింగ్లో మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న శుభం గిల్ క్లాసికల్ రైట్. ఇక్కడ జాస్ బట్లర్ ఉన్నాడు. జాస్ బట్లరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, కాకపోతే జాస్ బట్లర్ అంత ఫామ్లో అయితే లేడబ్బా. కానీ ఫామ్లోకి వస్తే మాత్రం మనోడు ఏమంటారు, మనని సెంచరీల వీరుడు అని చెప్పుకోవచ్చు, సెంచరీల మాస్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే సాయి సుదర్శన్ వన్ డౌన్లో వచ్చేది సాయి సుదర్శన్ నిజంగా చెప్తానా మంచి క్లాసీ ప్లే, స్ట్రైక్ రేట్ కూడా గట్టిగా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనకి శుభం గిల్ సాయి సుదర్శన్ కూడా చాలా బాగా ఆడతారబ్బా. బ్యాటింగ్లో అయినప్పుడు ఇప్పుడు వన్ డౌన్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి వెళ్ళి మిడిల్ ఆర్డర్ మొత్తం షారుఖ్ ఖాన్ ఫామ్లో లేడు. గ్లెన్ ఫిలిప్స్ మంచి ప్లేయరే, హిట్టింగ్ సంపిడిచి పెట్టగలుగుతాడు. కాకపోతే మనోడు కూడా ఫామ్లో పెద్దగా లేడు. ఫామ్లోకి వస్తే మొత్తం మారిపోద్ది. మళ్ళీ మనోడు మంచిగా స్పిన్ వేయగలుగుతాడు. అయితే నెక్స్ట్ రాహుల్ తివాటియా తోటి రాహుల్ తివాటియా మిడిల్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్స్లో ఇప్పుడు రాహుల్ తివాటియా మీద ఆధారపడవలసిన సిచ్యువేషన్ ఉన్నా కానీ చిన్న యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్ కూడా కాదు, ఇది లోవర్ ఆర్డర్లో ఆధారపడాల్సి వస్తుంది రాహుల్ తివాటియా మీద. కానీ రాహుల్ తివాటియా ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళదే ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, మనోడు ఆడాడు, నేను ఆడబోయాడు. ఎందుకు ఆడాలి, దేనికోసం ఆడాలి, గమ్యం తెలియదు నా ప్రయాణం నాకు ఎందుకు అన్న సెన్స్లో ఉంటాడు మనిషి. రాహుల్ తివాటియా అదే చేజింగ్లో అనుకో, తివాటియా తాట తీసి పెడతాడు. అటువంటి బ్యాట్స్మెన్. కాకపోతే ఏంటంటే మనోడు ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎందుకు ఇప్పుడు స్కోరు ఎందుకు, అదే ఊరికే అడుగుతున్నా ఎందుకు అన్నట్టుగా ఉంటాడు అన్నట్టు. చేసింగ్లో మాత్రం దంచి కొట్టగలుగుతాడు, మంచి స్పిన్ బౌలర్ కూడా వేయగలుగుతాడు. రైట్, వెరీ నైస్. కానీ రాహుల్ తివాటియా ఏంటంటే చేసింగ్లో మాత్రమే క్లిక్ అవుతాడు. ఇది మాత్రం మనం చూసినాం, చాలాసార్లు చూసినాం. ఏమైనా సడన్గా జరిగితే చెప్పలేము, అంటే చేజింగ్ లేకపోయినా ఆడితే చెప్పలేం, కానీ మామూలుగా అయితే యూజువల్లీ. నెక్స్ట్ రషీద్ ఖాన్ హిట్టరు, ఆల్రౌండరు, స్పిన్ బౌలరు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, డల్లాస్ మనోడే ఏంటది, చికాగో సుబ్బారావు, డల్లాస్ నారాయణ సంథింగ్ ఏదో ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ మనోడు ఆల్రౌండరు, స్పిన్ బౌలరు. ఇక కగిసో రబాడా, అట్నే ఎండి సిరాజ్, వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ టీంకి ఓపెనింగ్లో చాలా అవసరం అబ్బా. ఓపెనింగ్ బౌలింగ్లో చాలా అవసరం. ఎందుకు తెలుసా, ఇద్దరు బౌన్స్ పడుతుంది మంచిగా, లైన్ అండ్ లెంత్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ కూడా శ్రేయస్ అయ్యర్ని ఇబ్బంది పెట్టగలిగే బౌలర్స్. అంటే ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న పంజాబ్ కింగ్స్లో తోప్ తురుమ్ఖాన్, మనకి శ్రేయస్ అయ్యర్, వన్ ఆఫ్ ద తోప్ తురుమ్ఖాన్ శ్రేయస్ అయ్యర్. మన శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయగలిగే, లేదంటే శ్రేయస్ అయ్యర్తో కొంచెం ఆడడానికి ఇబ్బంది పెట్టించగలిగే బౌలర్స్ అయితే వీళ్ళిద్దరే. వీళ్ళ దానిలో ఉన్న వాళ్ళు కగిసో రబాడా, అట్నే మహమ్మద్ సిరాజ్, వీళ్ళిద్దరు కూడా ఉంటారు ప్లేయింగ్ లెవెన్లో. ఇక నెక్స్ట్ ఒకరి గురించి చెప్పాలబ్బా,
ప్రసిద్ధ్ కృష్ణ అని, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు కదా, అర్షద్ ఖాన్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు టీంలో. ప్రసిద్ధ్ కృష్ణని పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మంచి పేసరు. అట్ ది సేమ్ టైం ఈ సీజన్లో ఈ IPL 2025లో ప్రసిద్ధ్ కృష్ణ అనే ప్లేయరు బాగా షైన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో షైన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పిచ్ పరంగా చూస్తే మనోడికి కొంచెం చెయ్యి తిరుగుతుంది అన్నట్టు, బాగానే చేయగలుగుతాడు. మంచి పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. నాకు తెలిసి క్లిక్ అయితే అనుకుంటున్నా, చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ప్రతి సీజన్లో కొంతమంది ప్లేయర్స్ షైన్ అవుతారు కదా, లైక్ దట్, రైట్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద మహిబాల్ లోర్మోర్ అని ప్లేయర్ ఉన్నాడు కదా, ఆ ప్లేయర్ హిట్టింగ్ చేస్తాడు. అండ్ మనోడు బౌలర్ కూడా మంచి బౌలింగ్లో కూడా మంచి స్పెసిఫిక్ బౌలింగ్ చేయగలిగే, ఏమంటారు మళ్ళీ ఆర్థడాక్స్ కైండ్ ఆఫ్ బౌలింగ్, అట్లాంటి బౌలింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న బౌలర్. సో ఉండే ఛాన్స్ ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా, చెప్పలేము. ఇక వాళ్ళు ఆ పిచ్ రిపోర్టు ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటారు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశమే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది కదా. కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి చెప్తే, ఇఫ్ ఇన్ కేస్ ఒకరిద్దరు ఉన్నారు ఫామ్లో లేరు, వాళ్ళు ఫామ్లోకి గనక వస్తే, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇషాన్ కిషన్ లాగా మంట ఉన్నది. అంటే వాళ్ళ ఏదైతే మెయిన్ టీం, రెగ్యులర్ టీం ఉందో ఆ టీం వాళ్ళని రిటైన్ చేసుకోలేదు బికాజ్ ఆఫ్ నేను ఫామ్లో లేనని అని బాధ ఉన్న ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు. అలాంటి ప్లేయర్స్ ఒకవేళ కంబ్యాక్ ఇస్తే వారు వన్ సైడ్ అయింది, విన్నింగ్ రేస్ కురుకుతుంది టీం. ఎవరో చెప్దాం, ఎవరు చెప్పండి, గెస్ చేయండి, కింద కామెంట్ చేయండి. సరే, ఓపెనింగ్ వచ్చేసి ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, వీళ్ళిద్దరే ఉంటారు. అయితే ప్రియాంష్ ఆర్య ఎందుకు ఉంటాడు? ప్రియాంష్ ఆర్య ఉండడు కదా, శ్రేయస్ అయ్యర్ రావాలి కదా అని అంటే, ఇక్కడ జాస్ ఇంగ్లీష్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉండంగా, లేదు మ్యాక్స్వెల్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్, వాళ్ళు అందరూ ఉండంగా ఎందుకు ప్రియాంష్ ఆర్య అని అంటే, ప్రియాంష్ ఆర్య ప్రాక్టీస్ మ్యాచ్ల్లో దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలాగా చేసిండట అందరికీ. ఆ రేంజ్లో పర్ఫామ్ చేసిండట, క్లాసికల్ ప్లే చేసి వావ్ అనిపించిందట. సో అంటే మీకు విషయం తెలుసు కదా, పంజాబ్ కింగ్స్కి ఒక వరస్ట్ రికార్డు ఉంది. టోటల్ అన్ని టీమ్స్లోకి వెళ్ళా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దరిద్రమైన రికార్డు వీళ్ళకే ఉంది. అట్లాంటి దరిద్రమైన అంటే వెరీ లో రికార్డు వీళ్ళకే ఉంది. కాబట్టి పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ని ఖచ్చితంగా మార్చాలి అని అనుకుంటారు. అందులో భాగంగా ప్రియాంష్ ఆర్యాన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మంచి క్లాసికల్ ప్లే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో చూపించింది కాబట్టి 24 ఏళ్ళు ప్రియాంష్ ఆర్యాకి మనం తీసుకొచ్చే ఛాన్స్ 95%, 99% ఉంది అనుకుంటున్నా. వస్తే క్లిక్ అయితే భలే ఉంటుంది అబ్బా, ఇంకో క్లాసికల్ ప్లేయర్ దొరుకుతాడు మనకి. సో ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చేసి ప్రభు సిమ్రన్ సింగ్ గురించి చెప్పాలి. మనోడు మంచి ప్లేయర్, మంచి హిట్టర్, బాగా కొడతాడు. కానీ ఈ గ్రౌండ్లో హిట్టింగ్ వర్కౌట్ కాదు, చెప్పలేం. పిచ్ మార్చేస్తే చెప్పలేం. కానీ ఇప్పటి వరకు అయితే మనకు ఇదివరకు ఉన్న పాత రిపోర్ట్ ప్రకారంగా ఈ పిచ్లో హిట్టింగ్ పెద్దగా వర్కౌట్ కాదు. కాబట్టి ప్రభు సిమ్రన్ సింగ్ లేనట్టే, ఉన్నట్టా లేనట్ట ఉండి నీరట్ట అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఎంత తోపు ప్లేయరో మళ్ళీ మనం ఎన్నిసార్లు అటు శుభంగిల్ ఎట్లయితే ఉన్నాడో మనకి ఇటు శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ చాలా క్లాసిక్ ప్లే ఆడతాడు అండ్ అద్భుతమైన మంచి షాట్స్ కొట్టగలుగుతాడు, డిఫరెంట్గా ప్రజెంట్ చేయగలుగుతాడు, భయపడకుండా మంచి పార్ట్నర్షిప్ తీసుకురాగలుగుతాడు. అంటే ఓపెనింగ్లో అంటే పవర్ ప్లేలో మంచి స్కోర్ చేయడానికి కూడా ఉపయోగపడతాడు, స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతాడు, ఇవన్నీ ఉంటాయి మనోడి దగ్గర నుంచి. శ్రేయస్ అయ్యర్ మంచి ప్లేయర్. సో ఆ తర్వాత జాస్ ఇంగ్లీష్ ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అబ్బా నిజం చెప్పాలంటే జాస్ ఇంగ్లీష్ ఇప్పుడు తోపు లెక్కున్నాడు, ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు, ఖచ్చితంగా దంచి కొట్టగలుగుతాడు. ఇది వీళ్ళ బలం. బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే జాస్ ఇంగ్లీష్ కూడా దంచి కొట్టగలుగుతాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఉన్నాడు. అబ్బా మ్యాక్స్వెల్ థర్డ్ డౌన్లో వస్తున్నాడు. థర్డ్ డౌన్లో వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఓపెనింగ్లో గుంజుకొచ్చినా చెప్పలేము. అంటే మనోడు ప్రాక్టీస్ మ్యాచ్లో ఎట్లా చూపించినా అన్న దాన్ని బట్టి ఉంటుంది, డిపెండ్స్. సో మ్యాక్స్వెల్ ఒకవేళ ఫామ్లోకి వస్తే పంజాబ్ కింగ్స్ని ఒక్కడు ఒంటి చేతితో మళ్ళీ ముందుకు తీసుకురాగలుగుతాడు. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్గా తయారు చేయగలుగుతాడు. అది అంతే, దట్స్ ఇట్. మ్యాక్స్వెల్
వేరే లెవెల్ అంతే. అసలు ఒకప్పుడు ఎట్లా ఆడేది, పోయిన సీజన్లో గుడ్డు పెట్టింది కానీ అసలు అప్పుడు బంగారు బాతుగుడ్డు, లాస్ట్ సీజన్లో గైది గుడ్డు. అందుకే ఈసారి ఇటు వచ్చింది పంజాబ్ కింగ్స్కి. ఒకవేళ ఆయన లోపల మంట రగులుతుంది కదా, కోపం వస్తుంది కదా, నన్ను రిటైన్ చేసుకోలేదు వీళ్ళు, నన్ను చీపో అని అన్నారు కదా, నేనేంటో చూపిస్తాను కొట్టి నాకు ఇషాన్ కిషన్ కొట్టినట్టుగా ఒక సెంచరీ చేసిన అనుకో, కథం పంజాబ్ కింగ్స్ రేంజ్ మారిపోతుంది మ్యాక్స్వెల్ చేయబట్టి. అందుకే తీసుకున్నారు, మరి ఉత్తర తీసుకున్నారా. సరే, నెక్స్ట్ నేహల్ వధేరా ఉన్నాడు. నేహల్ వధేరా హిట్టింగ్ చేస్తాడు, పేసర్ కూడా. అగ్రెసివ్ స్ట్రోక్ ప్లే ఉంటుంది మనోడి దగ్గర నుంచి, మంచి హిట్టర్ అబ్బా. హిట్టర్స్ దగ్గర నుంచి అగ్రెసివ్ స్ట్రోక్ ప్లేనే మనం చూస్తాము. మనోడు పేసర్ కూడా రైట్ ఆర్మ్ అంటే మీడియం పేసర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ శశాంక్ సింగ్ ఉన్నాడు, హిట్టరు, బౌలరు, పేసరు, పార్ట్ టైం అనుకోవాలి. అంటే పక్కాగా 100% బౌలింగ్ వేస్తాడని కాదు, అవసరమైతే వేస్తారు లేదంటే లేదు. శశాంక్ సింగ్ ఉన్నాడు. ఆ తర్వాత మార్కో జాన్సన్ ఉన్నాడు. మార్కో జాన్సన్ మంచి పేసర్, లైన్ అండ్ లెంత్ బాగా పడుతుంది. బట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు మార్కో జాన్సన్ తోటి ప్రాబ్లం ఒకటి ఉందబ్బా. అదేంటంటే మనోడు ఎక్స్పెన్సివ్ అవుతాడు. అంటే మనల్ని పెట్టుకుంటే ఏంటంటే రన్లు బడబడబడిపోతాయి, అది బాధ. నెక్స్ట్ హర్ప్రీత్ బరార్ ఉన్నాడు. హర్ప్రీత్ బరార్ మనోడు కూడా ఆల్రౌండరు, స్పిన్ మస్తు వేస్తాడు, వికెట్స్ తీయగలిగేటోడు, రన్నులు ఆపగలిగేటోడు. ఇది వీళ్ళే కావాలి మనకి. యాక్చువల్లీ రన్నులు ఆపాలి, వికెట్లు తీయాలి, రన్నులు కూడా ఆపాలి. ఈ రెండు చేస్తేనే మంచి బౌలర్, మంచి స్పిన్ వేస్తాడు హర్ప్రీత్ బరార్. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షదీప్ సింగ్ చెప్పాలంటే గిల్ ఉన్నాడు కదా, గిల్కి మనోడు థ్రెట్. లైక్ ఇప్పుడు మనం అక్కడ మాట్లాడుకున్నప్పుడు కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరూ కూడా శ్రేయస్ అయ్యర్ని ఇబ్బంది పెట్టగలుగుతారు. అదే మనోడు హర్షదీప్ సింగ్ అయితే ఇన్షియల్ ఓవర్స్లో వికెట్స్ తీసే కైండ్ ఆఫ్ నేచరు, గిల్ని ఇబ్బంది పెట్టగలుగుతాడు. ఇప్పుడు గిల్ కానీ లేదంటే సాయి సుదర్శన్ని కానీ జోస్ బట్లర్ని కానీ ఆ స్టార్టింగ్ వికెట్స్ తీయడానికి, ఇనిషియల్ ఓవర్స్లో వికెట్ తీయడానికి హర్షదీప్ సింగ్ బాగా యూజ్ అవుతాడు. సో మంచి బౌలింగ్ లైనప్ అని చెప్పాలి. ఇప్పుడు హర్షదీప్ సింగ్ కానీ హర్ప్రీత్ బరార్ కానీ మంచి బౌలింగ్ లైనప్ అని చెప్పాలి. ఇక్కడ ఒక అద్భుతమైన ఆయుధము, పెద్ద కత్తి ఉన్నది. ఆ కత్తి ఏంటంటే యుజ్వేంద్ర చాహల్ ప్రతి సీజన్లో, ఎవ్రీ సీజన్లో పర్పుల్ క్యాప్ రేస్లో ఉంటాడు. పర్పుల్ క్యాప్ రేస్లో ఉండే ఒకరిద్దరిట్లలో ఇగో యుజ్వేంద్ర చాహల్ ఇక్కడ ఉన్నాడు. హర్షల్ పటేల్ అండ్ యుజ్వేందర్ చాహల్ ఖచ్చితంగా మంచి వికెట్లు తీస్తాడు. అది ఇనిషియల్లో కావచ్చు, మధ్యలో కావచ్చు, లాస్ట్లో కావచ్చు, ఎక్కడ వచ్చినా కానీ యుజ్వేందర్ చాహల్ టోప్ మంచిగా వేస్తాడు. బౌలింగ్ లైన్ అండ్ లెంత్ బాగా పడుతుంది. పర్పుల్ క్యాప్ రేస్లో ఉంటాడు కాబట్టి వీళ్ళకు మంచి బలం. ఇక్కడ వీళ్ళకి శ్రేయస్ అయ్యర్ బలం, ప్రియాంశ్ ఆర్య బలం, జాస్ ఇంగ్లీషు బలం, మంచి ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ మ్యాక్స్వెల్ ఫామ్లోకి వస్తే కథం. ఇప్పుడు హర్ప్రీత్ బరార్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, యుజ్వేందర్ చాహల్ ఉన్నాడు. ఇటు బౌలింగ్ సైడు స్ట్రాంగ్గా ఉన్నది, ఇటు బ్యాటింగ్ సైడు స్ట్రాంగ్గా ఉన్నది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. ఇంక చెప్పు, హిట్టింగ్ దంచి కొడతాడు, బౌలింగ్ ఖతర్నాక్ చేస్తాడు, క్లాసికల్ ప్లే ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి ఆడగలుగుతాడు. అయితే అటు పోగలుగుతాడు, లేదంటే ఇక్కడ కింద నుండి ఆడగలుగుతాడు. అన్ని రకాలుగా ఆడగలిగే మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. స్టోయినిస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా టీంలోకి వచ్చేసి, లేదు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినా కానీ దంచి కొట్టి ఉతికి ఆరేయగలుగుతాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నాకైతే 80% వరకు పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఛాన్స్ ఉంది, 20% వరకు గుజరాత్ టైటన్స్ గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు కింద కామెంట్లలో చెప్పుర్రి. అఫ్కోర్స్ టాస్ పంజాబ్ కింగ్స్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న, గుజరాత్ వాళ్ళు గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకుని వీళ్ళు చేజింగ్ చేయాలన్నా, ఎటు తిరిగిన అంటే చేజింగ్ ఎవరు చేయాలన్నా ఏ సిచ్యువేషన్లో అయినా బౌలింగ్తో కట్టడి చేయడానికి కానీ బ్యాటింగ్తో కట్టడి చేయడానికి కానీ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించడానికి పంజాబ్ కింగ్స్ వాళ్ళు గట్టిగా ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంది. ఒక మ్యాక్స్వెల్ కూడా క్లిక్ అయినా అనుకో, అరే పెల 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 మని నిప్పులు మండే అన్నట్టు ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. మ్యాక్స్వెల్ షాట్స్ డిఫరెంట్ అబ్బా, అది ఎవరు కొట్టలేరు. అట్లాంటి షాట్స్ కొట్టడానికి వేరే వాళ్ళు ట్రై చేసినా 100% సక్సెస్ కాలేరు. మ్యాక్స్వెల్ అంతే, ఆ బాల్ని ఇటు తిప్పి ఇటు రివర్స్ కొట్టగలుగుతాడు, ఇటు తిప్పి ఇటు రివర్స్ కొట్ట, ఎటు పడితే 360 degreesలో ఆడగలుగుతాడు. అట్లాంటి ప్లేయరు కొంచెం ఫామ్ తగ్గాడు. ఫామ్లోకి వస్తే దడా మీకు దడా, అది సంగతి. సరే ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. జర నచ్చితే చూసిపోగుడు కాకుండా జర ఒక లైక్ కొట్టి, ఎవరన్నా
ఇట్నే క్రికెట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే లేదంటే ఇట్లా వీడియోస్ అరే ఎవరన్నా సజెస్ట్ చేయండి అంటే కనుక నా వీడియో షేర్ చేయండి, లైక్ అయితే చేయరు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65 సైనింగ్ ఆఫ్. టంటడై.